కస్టమర్ నార్మల్ బ్లౌజ్ ఇచ్చి బోట్ నెక్ కుట్టండి అంటే ఎలాగ మనము మెజర్మెంట్ తీసుకోవాలి. బోట్ నెక్లో అది కూడా బ్యాక్ అయితే టెంపుల్ నెక్ అయితే కుట్టమన్నారు. ఫ్రంట్ వచ్చేసి అదేనండి ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కదా టెంపుల్ నెక్ అనేది. సో దాన్ని అయితే బ్యాక్ నెక్ కుట్టమన్నారు. ఫ్రంట్ వచ్చేసి నార్మల్గా బోట్ నెక్ ప్రిన్సెస్ కట్ మోడల్లో వితౌట్ షే బెల్ట్ అయితే స్టిచ్చింగ్ చేయమన్నారు. అది మొత్తం అంతా ఎలాగ తీసుకోవాలి అంటే ఫస్ట్ మనం కష్టం వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లెవెల్గా ఉండటం కోసం నేను ఇక్కడ పావించైతే ఇలాగ మార్కింగ్ చేసేసాను. దీన్ని కటింగ్ అయితే చేసేసుకోవాలండి. ఇప్పుడు మనము కటింగ్ చేసుకున్న తర్వాత మనము ఎక్స్ట్రాగా హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇలాగ మార్కింగ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం థ్రెడ్ పైపింగ్ వేస్తాం కదా, సో దానికోసం. తర్వాత హైట్ అనేది ఈ బ్లౌజ్ నుంచే తీసుకోవాలండి. చూడండి, ఈ బ్లౌజ్ నుంచి కరెక్ట్గా మిడిల్లో నుంచి మనము మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. ఇక్కడ తీసుకోవద్దు, అలాగే ఇక్కడ కూడా తీసుకోవద్దు. కరెక్ట్గా ఇక్కడ నుంచి అయితే మిడిల్లో నుంచి ఇలాగ పట్టేసి నీట్గా అయితే ఇలాగ తీసుకోండి. ఇది మనం ఎక్కడ పెట్టాలంటే చూడండి, ఇక్కడ మనం మార్కింగ్ వేసాం కదండి, ఇక్కడ నుంచి ఇలాగ తీసుకోవాలి. ఇలాగ తీసుకుంటే ఇది కరెక్ట్గా మనకి హైట్. ఇప్పుడు నేను ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇలాగ మార్కింగ్ చేస్తున్నాను. ఇది ఖర్చు కోసం. ఇక్కడ మనము ఖర్చు ఇచ్చాం కదండి, సో దీనికోసం. ఇక్కడ చూడండి, మనం ఇక్కడ హాఫ్ ఇంచ్ అనేది వదిలేసుకున్నాం కదా, తర్వాత ఇక్కడ వచ్చేసి ఇలాగ ఖర్చు కోసం అయితే వదిలేసుకున్నాం కదా. ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ అనేది ఏ విధంగా తీసుకోవాలి అంటే కస్టమర్ దగ్గర నుంచి మనమైతే ఫుల్ షోల్డర్ అనేది తీసుకోవాలండి. ఫుల్ షోల్డర్ నాకు ఈ కస్టమర్ దగ్గర నుంచి వచ్చేసి 7 ఇంచెస్ అంటే 14 ఇంచెస్ వచ్చిందండి. ఈ 14 ఇంచెస్ని బై 2 చేయాలి కదా. ఫుల్ షోల్డర్ని బై 2 చేస్తే ఎంత అవుతుంది? 7 ఇంచెస్ వస్తుంది. ఈ 7 ఇంచెస్ అనేది ఇక్కడ 7 ఉండాలి, ఇక్కడ వచ్చేసి 0 ఇలాగ ఉండాలి. చూడండి, ఇలాగా చూడండి. మనం ఇక్కడైతే 7 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు చంక డౌన్ కూడా కరెక్ట్గా మనము 7 ఇంచెస్కి అయితే తీసుకోవాలి. ఇక్కడ నుంచి 7 ఇంచెస్కి అయితే తీసుకోవాలండి. చూడండి, పైన నుంచి ఇక్కడ 7 ఇంచెస్కి అయితే ఇలాగ తీసేసుకోవాలి. ఇది మనకి చంక డౌన్ అనేది నుంచి ఇక్కడికి 7 ఇంచెస్ అనేది వచ్చేసింది కదా. ఇక్కడ ఎంత ఉందండి? 7 ఇంచెస్ ఉంది. సేమ్ ఇక్కడ కూడా 7 ఇంచెస్ ఇలాగ మార్కింగ్ చేసేసుకోవాలి. చూడండి, ఇది మనకి ఫ్రంట్ బ్యాక్ పార్ట్ యొక్క డౌన్ అనేది మనము ఇక్కడ ఎంతైతే వచ్చిందో సేమ్ అంతే ఇక్కడ కూడా తీసుకోవాలి. మనకి ఇక్కడ ఎంత వచ్చిందండి? 7 ఇంచెస్ కదా. చంక డౌన్ అనేది కరెక్ట్గా మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత వచ్చిందో కరెక్ట్గా ఇక్కడ నుంచి కూడా ఇక్కడికి అంతే తీసుకోవాలి. మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత వచ్చిందండి? 7 ఇంచెస్. సేమ్ ఇక్కడ కూడా నేను ఇక్కడ పైనుంచి కింది వరకు ఖర్చుతో సహా 7 ఇంచెస్ అయితే తీసానండి. చూడండి, కరెక్ట్గా అయితే ఉంది కదా. ఇది మనకి 7 ఇంచెస్ చంక డౌను. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలాగ మార్కింగ్ చేసేసేయాలి. తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత తీసుకోవాలి అంటే ఒకవేళ మీకు ఈ పార్ట్ అనేది ముడతలు రాకుండా ఉండాలంటే కంపల్సరీగా మీరు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలాగ ఒక పావించ్ అనేది తీసేసేయండి. ఇలాగ తీసేసి ఇక్కడ నుంచి ఈ లైన్ అనేది ఇలాగ మార్కింగ్ చేసేసి ఇందులోకి అయితే కలిపేసేయండి. చూడండి, ఇక్కడ నుంచి ఈ లైన్కి ఇలాగ మార్కింగ్ చేశాను. ఎందుకంటే బ్యాక్ పార్ట్లో ముడతలు రాకుండా ఉండడం కోసం నేను ఇదైతే చెప్పానండి టిప్పు. తర్వాత చెస్ట్ పార్ట్ అనేది ఎంత తీసుకోవాలి అంటే ఫస్ట్ మనం ఇక్కడ నుంచి ఒకసారి చెక్ చేయాలి. ఫస్ట్ కుట్టు దగ్గర నుంచి ఇలాగా ఫస్ట్ హుక్స్ వరకు ఇలాగ తీసుకోవాలండి. ఎంత వచ్చిందండి? మనకి 8 ఇంచెస్కి 1 పాయింట్ అయితే తక్కువ వచ్చింది కదా. 8 ఇంచెస్ అయితే పెట్టేస్తున్నాను నేను. చూడండి, ఇక్కడ నుంచి 8 ఇంచెస్ ఇక్కడికి వచ్చేసరికి 0. ఇది మనకి చెస్ట్ పాయింట్. తర్వాత ఇక్కడ నుంచి మనకి ఎంత రావాలండి? 2 ఇంచెస్ కదా. సో ఇది మనకి ఫిట్టింగ్ పాయింట్. అంతకంటే ముందు మనకి ఈ బ్లౌజ్ యొక్క మెజర్మెంట్ ఫస్ట్ అయితే మనం నడుము కొలత అయితే తీసుకోవాలి కదా. సో నడుము కొలతను ఏ విధంగా తీసుకుంటాను అనేది ఇక్కడ చూపిస్తాను. ఫస్ట్ హుక్స్ ఉంది కదండి, ఇక్కడ నుంచి ఇలాగ తీసేసుకోవాలి. రెండు కూడా ఒకటే లెవెల్లో పట్టేసుకుంటూ ఇలాగైతే తీసుకోవాలండి. దీనివల్ల మనకి ఇలాగ తీసుకోవడం వల్ల మెజర్మెంట్ అనేది అటు ఇటు కాకుండా పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, మనకైతే 28 ఇంచెస్ వచ్చింది, అంటే 27.5 వచ్చింది. కానీ ఇక్కడ హాఫ్ ఇంచ్ అనేది తీసేస్తున్నాను. ఎందుకంటే మనం ఇక్కడ ఫోల్డింగ్ అనేది చేసింటాం కాబట్టి కాజా పట్టికి. సో 27 ఇంచెస్ వచ్చింది. 27ని 4 భాగాలుగా చేస్తే ఎంత అవుతుందండి? ఏ విధంగా మనము తీసుకోవాలంటే చూడండి, ఇలాగ ఫోల్డింగ్ చేసేసేయండి. 27 దగ్గర ఇలాగ ఫోల్డింగ్ చేసేసిన తర్వాత మరి ఇందులో మిడిల్లోకి ఇలాగ ఫోల్డింగ్ చేసేస్తే మనకి కరెక్ట్గా వచ్చేసింది కదా. 6.30 అయితే వచ్చిందండి. 6.30 వచ్చింది. మార్కింగ్ చేశాను. తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి 1 ఇంచ్ అనేది ఇలాగ మార్కింగ్ చేశాను. ఇక్కడ నుంచి ఇక్కడికి 2 ఇంచెస్
ఇలాగ ఎందుకు చేశాను అంటే ఈ 1 ఇంచ్ అనేది మనము బ్యాక్ పార్ట్లో అయితే డాట్స్ ఇస్తాం కదండి. సో దీనికోసం బ్యాక్ పార్ట్లో డాట్స్ ఇస్తాం కదా, దీనికోసం ఇక్కడ చూడండి ఎంత వేశారు. ఇక్కడ ఈ వెడల్పు అనేది నియర్లీ 1 ఇంచ్ అయితే ఉంది. సో ఇంత కాకుండా ఖచ్చితంగా మనము 1/2 ఇంచ్ ఇలాగ ఉండే విధంగా చూసుకోవాలి. 1/2 ఇంచ్ మాత్రమే ఉండే విధంగా చూసుకోండి, ఎందుకంటే ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఒకవేళ 1 ఇంచ్ ఇచ్చామనుకోండి ఇంత నీట్గా అయితే ఉండదు. సో 1/2 ఇంచ్ అయితే ఇలాగ మార్కింగ్ చేసేస్తాయి. అంటే 1/2 ఇంచ్ ఇటుపక్క 1/2 ఇంచ్ ఇటుపక్క 1/2 ఇంచ్, ఇటుపక్క 1/2 ఇంచ్ ఇటుపక్క 1/2 ఇంచ్, టోటల్ ఎంత అవుతుందండి 1 ఇంచ్. ఈ 1 ఇంచ్ అనేది మనకి ఇక్కడైతే కవర్ అయిపోతుంది. తర్వాత ఈ మార్కింగ్ తర్వాత ఇది 2 కూడా ఇలాగ కలిపేసేయాలి. తర్వాత ఈ 2 కూడా ఇలాగ కలిపేసేయాలి. చూడండి కరెక్ట్గా సరిపోయింది కదా. ఇక్కడ మనము ఇక్కడ నుంచి ఇలాగా చూడండి, ఇలాగా మనము మిడిల్లోకి అయితే మార్కింగ్ వేసేసి ఇక్కడ నుంచి ఎంత ఇలాగైతే మార్కింగ్ చేస్తున్నానండి. 1 ఇంచ్కి అయితే ఇక్కడ నుంచి నేను ఎంత తీసుకున్నాను, 1 ఇంచ్ తీసుకున్నాను. కానీ మనము ఇలాగ తీసుకునేటప్పుడు బోట్ నెక్స్కి మాత్రం ఇలాగ తీసుకోకూడదు. ఎందుకు తీసుకోకూడదంటే మనకి ఇక్కడ నుంచి ఫిట్టింగ్ పాయింట్ అనేది వచ్చేస్తుంది. చూడండి లోపలికైతే నేను ఇక్కడ 1/2 ఇంచ్ అయితే మార్కింగ్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి 1/2 ఇంచ్. ఈ పార్ట్కి ఇలాగ కలిపేసేయాలి. ఇప్పుడు మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది. ఒకసారి చెక్ చేయండి ఆర్మ్ హోల్ అనేది ఎంత ఉందో. ఇక్కడ నుంచి నేను 1 ఇంచ్కి అయితే మార్కింగ్ చేశానండి. 1 ఇంచ్కి మార్కింగ్ చేసేసి ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ అయితే లోపలికి తీసేసుకున్నాను. మనం నార్మల్గా అయితే ఇక్కడ నుంచి తీసేసుకొని ఈ లోపలికే రౌండ్ అనేది వేస్తాం, కానీ ఇక్కడ అట్లా కాదండి. ఎందుకంటే ఇక్కడ మనకి క్లాత్ అనేది ఎక్కువ ఉండకుండా ఉండాలంటే ఇలాగ ఒక 1/2 ఇంచ్ అయితే ముందుకైతే వేసేయండి. లేదంటే మీరు నార్మల్గా కొంచెం వేసేస్తే సరిపోతుంది. చూడండి ఇలాగ. ఒకవేళ మీకు టైట్ వస్తుంది అనుకుంటే ఇలాగ కొద్దిగా మాత్రము టర్న్ చేయండి. మనం ఆల్రెడీ ఇక్కడ 1/2 ఇంచ్ అనేది తీసాం కదండి. సో ఇది అనేది మీరు ఏం చేస్తారంటే దీనికి తగిలినట్టు లైన్కి తగిలేటట్టు ఇలాగైతే మార్కింగ్ చేయండి. ఈ లైన్కి ఒకవేళ మీరు ఇక్కడ ఇలాగ 1/2 ఇంచ్ అనేది అంటే 1/2 ఇంచ్ అనేది లోతు తీయకుండా వండుకుంటే మీరు ఈ లైన్ మీద వేస్తే సరిపోతుంది. కానీ నేను ఇక్కడ ఇలాగ తీసాను కదా, ఇక్కడ లోత్ అనేది తీసాను కాబట్టి నేను ఇక్కడ నుంచి ఇలాగ కొద్దిగా మాత్రమే ఈ లైన్కి కలిపేటట్టు వేసుకున్నాను. ఇప్పుడు మనకి చంక డౌన్ అనేది అంటే ఆర్మ్ హోల్ లూజ్ ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేద్దామండి. ఆర్మ్ హోల్ లూజు ఇలాగ పెట్టేసండి. బ్లౌజ్ని నీట్గా పెట్టేసేసిన తర్వాత ఇక్కడ నుంచి మెజర్ అనేది చేయాలి. ఈ ఫోల్డింగ్ పాయింట్ ఉంటుంది కదండి, ఇక్కడ నుంచి నాకైతే కరెక్ట్గా 8 ఇంచులు వచ్చిందండి. 8 ఇంచులు సేమ్ అంటే 1/2 ఇంచ్ తీసేయాలి. ఎందుకంటే ఇక్కడ ఖర్చు ఉంది కదా, ఇక్కడ ఈ పార్ట్కి తర్వాత ఈ పార్ట్కి మెజర్ చేస్తే ఖచ్చితంగా 1/2 ఇంచ్ అనేది డిఫరెన్స్ ఉంటుందండి. ఈ 1/2 ఇంచ్ ఎందుకు డిఫరెన్స్ ఉంటుంది అక్క అంటే చూడండి, ఇక్కడ మనం కుట్టు వేసుకుంది ఎంత అంటే 1/2 ఇంచ్ కదా డిఫరెన్స్ తోటి. సో ఇక్కడ 1/2 ఇంచ్ అనేది డిఫరెన్స్ వస్తుంది. మనకి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి మెజర్ చేస్తే ఎంత రావాలి, 7.5 రావాలి. నేను ఖర్చుతో కాదు చూపిస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి మెజర్ చేస్తే 7.5 రావాలి. చూడండి నాకు ఎంత వచ్చింది, 7 వచ్చింది. కానీ మనకు రావాల్సింది ఎంత అండి, 7 ఇంచెస్. ఒకవేళ ఇక్కడ నుంచి చెక్ చేద్దాం ఎంత వస్తుందో. కాదు రాదండి, ఇంకా మనం కొంచెం కిందికి అయితే దింపాలి ఈ నెక్ హ్యాండ్ని. ఇప్పుడు చూడండి ఇలా వచ్చినప్పుడు ఇక్కడికి అంటే ఈ 1 ఇంచ్ అనేది ఇక్కడికి వచ్చేస్తుంది. అప్పుడు నెక్ ఆటోమేటిక్గా అంటే ఈ హోల్ అనేది ఆర్మ్ హోల్ అనేది ఆటోమేటిక్గా ఎక్కువ అయిపోతుంది కదా, కరెక్ట్గా సెట్ అవుతుంది. ఇక్కడ నుంచి ఎంత వచ్చిందో ఒకసారి మనము మెజర్ చేద్దాము. కరెక్ట్గా అయితే వచ్చింది కదండి 7.5 అనేది. ఇప్పుడు కరెక్ట్గా సరిపోతుంది కస్టమర్కి. ఇప్పుడు నేను లోతు ఎంత తీసుకున్నట్టు 7.5, ఖర్చుతో 7.5 అయితే తీసుకున్నానండి. ఒకసారి ఇలాగ మనం చెక్ చేసుకొని అయితే మెజర్మెంట్ అనేది చేయాలి. చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి కరెక్ట్గా నాకు 7.5 వచ్చింది. సేమ్ ఇదే విధంగానే
అంటే ఇక్కడ మనం ఖర్చుతో అంటే ఈ ఖర్చు మొదలు పెట్టాము, ఇక్కడ నుంచి చూసుకున్నాము. ఇక్కడ నుంచి చూసుకుంటే 7.5 వచ్చింది మనకి. ఇందాక ఇక్కడ నుంచి చూసాం కదా, ఇక్కడ నుంచి చూస్తుంటే 8 వచ్చింది. కాబట్టి ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ 1/2 ఇంచ్ ఉంది. ఈ 1/2 ఇంచ్ కూడా ఇది కవర్ అయిపోతుంది. 1/2 ఇంచ్ వదిలేస్తే కదా మనం కుట్టు వేసింది. సో ఇది డిఫరెన్స్ వస్తుంది. సేమ్ మనము ఇక్కడ మార్కింగ్ వేసింది దీని మీద, అంటే ఇప్పుడు మనం మార్కింగ్ చేస్తుంది దీని మీద. ఈ విధంగా మనము కొలత తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ఎంత వచ్చింది మనకి 7.5 వచ్చింది. సేమ్ అదే విధంగానే 7.5 ఇక్కడ కూడా రావాలి. ఇక్కడ ఖర్చుకు వదిలేసే కదా మనము కొలిచిండేది. సో దానికోసం మనకి ఇక్కడ ఎంత రావాలంటే 7.5 రావాలి. నేను ఇక్కడ ఈ పాయింట్ అయితే తీసుకోవట్లేదండి, ఎందుకంటే మనం ఆల్రెడీ లోతు తీసుకున్నాం కాబట్టి. ఇక్కడ నుంచి ఇలాగా కరెక్ట్గా వచ్చేసింది 7.5, పర్ఫెక్ట్గా సరిపోయింది కదా లోతు అనేది. ఇప్పుడు నెక్ అనేది ఎంత తీసుకోవాలి అంటే వీళ్ళకి నెక్ వచ్చేసి 3.5 అయితే తీసుకుంటున్నానండి. చూడండి 3.5 తీసుకుంటున్నాను నెక్. 3.5 అనేది నెక్ తీసుకున్నాను. తర్వాత హైట్ 3 ఇంచెస్ అయితే ఇలాగ తీసుకుంటున్నాను. మరి 3.5 పెట్టినా కూడా ఎక్కువ అయిపోతుంది. సో ఇలాగ 3 ఇంచెస్ నెక్ తీసుకున్నాను, హైట్ తీసుకున్నాను. తర్వాత వెడల్పు వచ్చేసి 3.5 తీసుకున్నాను. ఇందులోనే ఇలాగా నీట్గా ఇలాగ ఇచ్చేసేయండి. లేదంటే మీకు ఇలాంటి కర్వ్ స్కేల్ ఉంటే దీన్ని ఉపయోగించేసి ఇలాగా ఇచ్చేసేయండి. షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. బ్యాక్ పార్ట్లో మనకి నెక్ అనేది ఇచ్చారు కాబట్టి కస్టమర్ ఇక్కడ నుంచి ఇక్కడికి బ్యాక్ పార్ట్లో నెక్ అయితే వస్తుంది, సరిపోతుందండి. నేను క్యాన్వాస్ మీద కటింగ్ చేసేసి ఇక్కడైతే మీకు చూపిస్తాను. అంతకంటే ముందు ఈ వీలర్ ఉంటుంది కదండి, దీంతో అయితే ఇక్కడ ఈ విధంగా ప్రెస్ చేయండి ఫిట్టింగ్ పాయింట్. తర్వాత ఇక్కడ వచ్చేసి మనము 1 ఇంచ్ కదా, 1 ఇంచ్ ఇచ్చాం కదండి, ఈ 1 ఇంచ్కి ఇలాగ కవర్ అయ్యే విధంగా క్లాత్ని అయితే ఇక్కడ మార్కింగ్ చేయండి. మార్కింగ్ చేసేసిన తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత 4 ఇంచెస్ అనేది ఇలాగా ఫోల్డింగ్ చేయండి. ఫోల్డింగ్ చేసేసిన తర్వాత మార్కింగ్ చేయండి. ఇక్కడ 1 ఇంచ్ కదా మనం ఇచ్చింది, ఇటుపక్క 1/2 ఇంచు, తర్వాత ఇటుపక్క ఒక 1/2 ఇంచు ఇలాగా మార్కింగ్ చేసేస్తే మనకి 1 ఇంచ్ అనేది కవర్ అయిపోతుంది. మీరు మరి ఇక్కడ 1 ఇంచ్ 2 ఇంచెస్ అయితే ఇవ్వకండి, అంటే ఒక సైడ్ 1 ఇంచ్ అట్లా ఇవ్వకండి. జస్ట్ ఇక్కడ 1/2 ఇంచ్, ఇక్కడ 1/2 ఇంచ్, టోటల్ 1 ఇంచ్ కరెక్ట్గా సరిపోతుంది. తర్వాత ఇంకా చాలామందికి ఇక్కడైతే డౌట్ ఉంటుంది, అంటే చంక కింద ముడతలు రావడం, తర్వాత షేప్ బెల్ట్ దగ్గర ముడతలు వస్తున్నాయి అంటుంటారు కదా. సో వారి కోసం అయితే నేను ఇక్కడ ఒక చిన్న టిప్ అయితే చెప్తున్నా చూడండి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ విధంగా మార్క్ అయితే వేయండి. ఇది అనేది మనం కటింగ్ అయితే చేయాలి. ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయింది కదా ఈ బ్లౌజ్ యొక్క కటింగ్ అనేది. ఇప్పుడు ఇలాగా కట్ చేసిన విధంగా అయితే మార్కింగ్ చేసిన విధంగా అయితే కటింగ్ చేసేద్దాము. మనకి ఇప్పుడు చంక డౌన్ అనేది ఎంత వచ్చినట్టు 7.5 వచ్చినట్టు, ఖర్చుతో సహా 7.5 వచ్చినట్టు. కానీ మనం ఇక్కడ తీసుకెళ్ళి ఎంత అండి 7 ఇంచెస్. ఇంకొకటి టిప్ ఒకటి చెప్తా చూడండి, మనకి షోల్డర్ దగ్గర పట్టేసినట్టు వస్తుంటుంది కదా బోట్ నెక్లో. సో అలాంటి వారికి నేను ఇక్కడ ఒక చిన్న టిప్ అయితే చెప్తున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలాగా ఒక 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ చేసేస్తున్నాను. అంటే 1/2 ఇంచ్ ఏం కాదండి, కొద్దిగా 1/2 ఇంచ్ కంటే ఎక్కువ తీసుకున్నా. ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ విధంగా మార్కింగ్ చేసేసి ఇది కూడా కటింగ్ చేసుకోవాలి. దానివల్ల మనకి అసలుకు చంక దగ్గర అంటే షోల్డర్ దగ్గర పట్టినట్టు రాకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇది ఖచ్చితంగా మీరు ఇలాగ నార్మల్గా మనం ఏం చేస్తామండి, ఇక్కడ నుంచి ఇక్కడికి నార్మల్ బ్లౌజెస్కి అయితే ఇక్కడ నుంచి ఇక్కడికి 1/2 ఇంచ్ అనేది తీసుకుంటాం. కానీ బోట్ నెక్ బ్లౌజెస్కి ఎలాగంటే మనం 2నే పాటించాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలాగా అంటే షోల్డర్ దగ్గరికి ఇలాగ తీసుకోవాలి ఒక 1/2 ఇంచ్. తర్వాత ఇక్కడ నుంచి ఇలాగ లోతన్నా తీసుకోవాలి, లేకుంటే మీరు ఇక్కడ నుంచి ఈ సైడ్ ఇలాగైనా ఒక 1/2 ఇంచ్ అనేది లోపలికి తీసేసుకొని ఇందులో కలిపేసుకోవాలి. ఇక్కడ నేను ఏం చేశానంటే ఒక 1/2 ఇంచ్ అనేది నార్మల్గా వచ్చిన లైన్ వచ్చేసి ఇది మనకి, కానీ నేను తీసుకుంది ఇంకొక 1/2 ఇంచ్ అనేది లోపలికి తీసేసుకొని దీని మీదకి ఈ లైన్ మీదకి కలిసేటట్టు ఈ విధంగా అయితే మార్కింగ్ చేశాను. నేను ఇక్కడ నుంచి మార్కింగ్ అంటే ఇక్కడ మార్కింగ్ చేసింది, ఇదైతే కటింగ్ చేయను. ఎందుకంటే మనం ఆల్రెడీ లోతు తీసుకున్నాం కాబట్టి ఈ లైన్ మీద మాత్రమే తీసుకుంటున్నాము. ఇప్పుడు చూడండి కటింగ్ చేస్తాను, మీకు అంతగా డౌట్ ఉంటే చూడండి ఇలా ఇక్కడే మీకు క్లియర్ అయిపోతుంది. చూడండి ఇలాగ చేయడం వల్ల మనకి ముడతలు రాకుండా పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది. చూడండి కరెక్టే కదండి. ఇలాగా తర్వాత ఇలాగా కరెక్ట్గా సరిపోయింది కదా.
ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. ఇక్కడ టక్స్ అయితే పెట్టేసేయండి. తర్వాత ఇక్కడ కూడా టక్స్ అయితే పెట్టేసేయాలి. తర్వాత ఇక్కడ కూడా టక్స్ అయితే పెట్టేయాలి. కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మనకి ఇది కట్ చేయాలి కదా, ఇక్కడ టక్స్ పెట్టాలి. కరెక్ట్గా సరిపోయింది కదా. ఇక్కడ టక్స్ పెట్టాము, ఇక్కడ టక్స్ పెట్టాము. తర్వాత ఇక్కడ కూడా టక్స్ అయితే పెట్టాలి. లేదంటే మీరు ఈ మార్కర్ వీలర్ ఉంది కదండి, దీంతో అయితే ఇలాగ ప్రెస్ చేయండి. కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు సేమ్ ఇదే విధంగానే బ్యాక్ పార్ట్ ఆధారంగానే ఫ్రంట్ పార్ట్ కూడా కటింగ్ చేయాలి. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే బ్యాక్ పార్ట్ని ఆధారంగా ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేస్తున్నాం కాబట్టి కింద అనేది ఎక్కువైతే పెట్టేసుకోవాలి. ఇది మనకి ఫ్రంటే ఓపెన్ వస్తుందండి, బ్యాక్ అయితే రాదు. ఫ్రంట్ ఓపెన్ వస్తుంది చూడండి. ఇలాగా ఒక 1/2 ఇంచ్ అనేది మనము ఇక్కడ మార్కింగ్ అయితే చేస్తున్నాము. ఎందుకంటే ఫస్ట్ ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అనేది చూడండి, దీన్ని ఇలాగైతే ఫోల్డింగ్ చేస్తున్నాను నేను. ఫోల్డింగ్ చేసేసిన తర్వాత చూడండి, ఇక్కడ కింద చివరన మనకి అంచులు క్లీన్గా ఉండాలి కదా, సో దానికోసం ఇలాగ కటింగ్ చేసిన తర్వాత ఇక్కడ ఖచ్చితంగా 1/2 ఇంచ్ అనేది మనము అతికించుకునే పెట్టుకుంటాం. తర్వాత ఇక్కడ ఇంకొక 1/2 ఇంచ్ అనేది నేను ఇక్కడ ఇలాగ మార్కింగ్ చేస్తున్నాను. ఇది ఎందుకు చేస్తున్నానంటే ఏ సైజు బ్లౌజెస్కైనా, అంటే చిన్న సైజు బ్లౌజెస్కి అయితే కంపల్సరీగా 1/2 ఇంచ్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి మార్కింగ్ చేసుకోవాలి. ఎందుకు చేసుకోవాలంటే చెస్ట్ అనేది పైకి ఎత్తినట్టు రాకుండా ఉండాలంటే, పర్ఫెక్ట్గా రావాలంటే చూడండి, ఇది అనేది మనం ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. ఒకవేళ ఇంకా పెద్ద సైజ్ బ్లౌజెస్కి అయితే కంపల్సరీగా 1 ఇంచ్ అయితే తీసుకోవాలండి. ఇక్కడ నేను 1/2 ఇంచ్ అనేది తీసుకున్నాను. ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను ఇలాగైతే తీసుకున్నాను. ఒకవేళ మీది పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే కంపల్సరీగా 1/2 ఇంచ్ అయితే 1 ఇంచ్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు చూడండి, మనం ఇక్కడ ఏ విధంగా అయితే మార్కింగ్ చేసామో సేమ్ అదే విధంగానే ఇక్కడ కూడా మార్కింగ్ చేయాలి. చూడండి, ఇలాగా ఇక్కడ మార్కింగ్ అయితే ఇచ్చేసేయండి. ఇది ఫ్రంట్ పార్ట్ కాబట్టి చూడండి, ఇలాగైతే ఇచ్చేస్తాం కదా. ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్లో ఇలాగ వచ్చింది కదా, దీన్ని ఇక్కడ నుంచి ఇలాగైతే కొంచెం లోతు అయితే తీయండి. ఫ్రంట్ పార్ట్లో అయితే ఇలాగ లోతు తీయాలండి. చూడండి, ఇలాగా లోతు అయితే తీయాలి. లోతు తీసేసిన తర్వాత ఇందులోకి అయితే కలిపేసుకోవాలి. ఇది లోతు ఎందుకు తీయాలంటే మనకి ఫ్రంట్ పార్ట్లో ముడతలు రాకుండా ఉండాలంటే కంపల్సరీగా ఇలాగైతే లోతు తీయాలండి. చూడండి, కంప్లీట్ అయింది కదా. తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇది మనకి నెక్ చూపిస్తాను చూడండి. నెక్ వచ్చేసి మనము 7 ఇంచెస్ అయితే తీసుకోవాలండి. బ్రాడ్ వచ్చేసి 3.5 అయితే తీస్తున్నాను ఇక్కడ నేను. చూడండి, ఇలాగా. తర్వాత ఇక్కడ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ అనేది ఇలాగ తీసేస్తున్నాను బ్రాడ్. ఎందుకంటే ఇది స్టార్ నెక్ ఇవ్వాలి కదా, స్టార్ నెక్కి బ్రాడ్గా ఉంటేనే బాగుంటుందండి. ఇక్కడ నుంచి 4 ఇంచెస్కి అయితే నేను ఇలాగ 4.5 అయితే ఇలాగ మార్కింగ్ చేసేస్తున్నాను. ఇక్కడ నుంచి తర్వాత ఇక్కడికి ఇలాగా ఇక్కడికి రావాలి బ్రాడ్, ఇక్కడికి మార్కింగ్ చేస్తున్నాను. అంటే ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ అనేది తీసేసి ఇక్కడ నుంచి 4.25 అయితే మార్కింగ్ చేశాను. ఈ రెండు కూడా ఇలాగ కలిపేస్తున్నాను. కలిపేసేసి స్టార్ నెక్ అయితే ఇవ్వాలి కదండి వీళ్ళకి, సో దీనికోసం ఇలాగ రావాలి. ఇక్కడ నుంచి ఇలాగ వచ్చేస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది. కంప్లీట్ అయింది కదా. ఇది నెక్ ఫ్రంట్ పార్ట్. దీనికి ప్రిన్సెస్ కట్ మోడల్ అయితే స్టిచ్చింగ్ చేయాలి. సో ఇది కస్టమర్కి హైట్ ఎంత ఉంది అనేది ఒకసారి చెక్ చేయాలి. ఇది ఖర్చుతో సహా మనం మార్కింగ్ చేసింది. ఇక్కడ నుంచి ఇక్కడికి నార్మల్గా 10 ఇంచెస్ తీసుకుంటున్నానండి.
ఇది మనకి పాయింట్. తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి 3.5 అయితే తీసుకుంటున్నాను. చూడండి ఇలాగ రావాలి 3.5 కదా. ఇప్పుడు ఇలాగ స్ట్రైట్గా అయితే మార్కింగ్ వేయాలి. మార్కింగ్ వేసేసిన తర్వాత ఇక్కడ ఎంత వెడల్పు తీసుకోవాలి అనేది కస్టమర్ యొక్క నడుము లూజుని బట్టే ఉంటుందండి. ఇప్పుడు కస్టమర్ యొక్క నడుము లూజ్ వచ్చేసి ఎంత అంటే 27 కాబట్టి నేను ఇక్కడ నుంచి ఇక్కడికి 1.5 అయితే తీసుకున్నానండి. తర్వాత ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అనేది ఇలాగ తీసేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ ఎంత మెయింటైన్ చేయాలంటే 2.5 స్ట్రైట్గా లైన్ అయితే వేయండి. ఇలాగా లైన్ వేసేసిన తర్వాత ఇందులోకి అయితే కలిపేసుకోవాలి ఇలాగా. తర్వాత ఇది కూడా అంతేనండి, సేమ్ ఇలాగా. ఇప్పుడు ఇక్కడికి క్రాస్గా ఇలాగ మార్కింగ్ అయితే చేయాలి. లేకుంటే మీకు ఇలాంటి స్కేల్ ఉంటే దీంతోటైనా వేసేయచ్చు. చూడండి కరెక్ట్గా అయితే వచ్చేసింది కదా, ఇలాగ రావాలి. ఇప్పుడు ఇక్కడ ఎంతైతే తీసుకున్నామో మనము ఇందులో ఖచ్చితంగా 1/2 ఇంచ్, ఇక్కడ నుంచి ఇక్కడ ఎంత ఉందంటే మనకి 2.5 ఉంది. సో 2.5లో 1.5 అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి మెజర్ చేయాలి. తర్వాత ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచ్ అనేది ఇలాగ తీసేసుకోవాలి. ఎందుకు తీసుకోవాలంటే ఇక్కడ మనకి కుట్టు అనేది వేస్తాము, తర్వాత ఇటుపక్క కూడా వేస్తాము. సో దీనికోసం నేను ఇక్కడ 1/2 ఇంచ్ తీసుకున్నాను. తర్వాత ఇక్కడ ఉన్నది కవర్ అవ్వడానికి ఇలాగ అయితే తీసుకున్నానండి. సో ఇలాగ మార్కింగ్ చేసేసి ఇలాగైతే వేయండి. మీకు అసలుకి ఎక్కడే కానీ ముడతలు రాకుండా, అంటే క్లాత్ అనేది తక్కువ అవ్వకుండా పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది. ఇప్పుడు ఈ లైన్ నుంచి ఈ లైన్ వరకు ఇలాగైతే మార్కింగ్ చేసేస్తున్నాను. ఇలాగా మార్కింగ్ చేసేసి మనకి ఇప్పుడు పర్ఫెక్ట్గా అయితే సరిపోయింది కదండి. ఫ్రంట్ పార్ట్ నీట్గా వచ్చేసింది కదా. దీన్ని అయితే ఇప్పుడు మనము కటింగ్ అయితే చేయాలండి. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. చూడండి ఫ్రంట్ పార్ట్ అయితే కంప్లీట్ అయింది కదా. మధ్యలో అయితే ఇలాగ టక్స్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత ఇది మనకి మిడిల్ పార్ట్, అంటే ఇప్పుడే అయినా కట్ చేయొచ్చు, లేదా ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసేసి అంతా స్టిచ్చింగ్ చేసేసి అయినా కూడా కటింగ్ అయితే చేయొచ్చు అండి. కానీ నేను ఇక్కడే కట్ చేస్తున్నాను. ఇట్లా వచ్చేస్తుంది, నీట్గా ఉంటుంది, పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇది వచ్చేసి నెక్ అనేది నేను ఇప్పుడు కట్ చేయట్లేదు, ఎందుకంటే మరి అయితే కట్ చేస్తాను. దీనికోసం అయితే ఇలాగ వీలర్ తోటి అయితే ప్రెస్ చేస్తున్నాను. చూడండి ఇలాగ వచ్చేసింది కదా మనకి లైన్ అనేది. కరెక్ట్గా సరిపోయింది కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కంప్లీట్ అయింది, బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయింది. తర్వాత హ్యాండ్స్ని అయితే తీసుకోవాలి. హ్యాండ్స్ని తీసుకునేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఫ్రంట్ పార్ట్లో ఇదేనండి, కింద ఇలాగ తీసుకోవడం. తర్వాత ఒకవేళ మీకు చూడండి ఇంకొక టిప్ కూడా చెప్తాను ఇక్కడ. ఒకవేళ మీకు ఈ పార్ట్ అనేది, అంటే చూడండి ఇక్కడ ఎక్కువ అవుతుంది అనుకుంటే, ఈ పార్ట్ అనేది ఎక్కువ అవుతుంది అనుకుంటే మీరు ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి ఇలాగైతే షేప్ ఇచ్చేసేయండి. చూడండి ఇది కదా మనకి రావాల్సింది. ఇక్కడ నుంచి ఇలాగ తీసేసేయండి. ఇక్కడికి వచ్చేసరికి ఇలాగ వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి ఇలాగ షేప్ తీయండి, దానివల్ల మనకి తక్కువ వచ్చేస్తుంది, పర్ఫెక్ట్గా సరిపోతుంది. చూడండి ఇలాగ వచ్చేస్తుంది. ఓపెన్ చేస్తే ఇలాగ డిజైన్ అనేది వచ్చేస్తుంది. అప్పుడు మనకి ఇది అనేది లెంత్ అనేది తగ్గిపోతుంది. నడుం కింది పొట్ట మీదకి రాకుండా ఇలాగ వస్తే కరెక్ట్గా సరిపోతుందండి. ఇది వచ్చేసి మనకి చెస్ట్ పైన అయితే వచ్చేస్తుంది, పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఫ్రంట్ అనేది మనకి ఓపెన్ వస్తుంది కాబట్టి బ్యాక్ అనేది నెక్ వస్తుంది. బ్యాక్ అనేది డిజైనర్ అంటే ఇప్పుడు టెంపుల్ డిజైన్ అనేది ఫేమస్ ఉంది కదండి. సో దాన్ని అయితే డిజైన్ చేయమన్నారు కస్టమరు. సో ఇలాగ పెట్టేస్తున్నాను. పెట్టేసి
ఎక్స్ట్రాగా హాఫ్ ఇంచ్ అయితే పెట్టేస్తున్నాను. హాఫ్ ఇంచ్ పెట్టేసి స్టిచ్చింగ్ అంటే కటింగ్ అయితే చేస్తున్నానండి. చూడండి ఇలాగా. ఇది కటింగ్ బ్యాక్ పార్ట్ది. తర్వాత ఫ్రంట్ పార్ట్ కూడా చేయాలి కదా. సో దీనికోసం అయితే ఇలాగా ఫ్రంట్ పార్ట్ని తీసేసి చూడండి ఇలాగా. ఇది ఇలాగ పెట్టేసేయాలి. చూడండి ఇప్పుడు కరెక్ట్గా వచ్చేస్తుంది కదా మనకి. ఇప్పుడైతే కటింగ్ అయితే చేయాలి కదండి. చూడండి ఇట్లా పెట్టేసి కటింగ్ అయితే చేస్తున్నాను. ఇది మనకి ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్. ఇది హ్యాండ్స్కి వచ్చేసి మనము క్లాత్ని జాయింట్ చేసిన తర్వాత అయితే స్టిచ్చింగ్ చేయాలి. అంటే క్లాత్. సో ఇది హ్యాండ్స్కి అయితే సరిపోతుందండి. ఇక్కడ మనం పఫ్ హ్యాండ్స్ అయితే పెట్టాలి. సో దీనికైతే మనము క్లాత్ అనేది జాయిన్ చేసుకోవాలి కాబట్టి నేను కటింగ్లో చూపించట్లేదు, స్టిచ్చింగ్లో అయితే చూపిస్తాను. ఇప్పుడైతే వీడియో అయితే చేసేద్దాం. బ్యాక్ పార్ట్లో నెక్ అనేది డిజైన్ చేయాలి కదా మనం. ఇప్పుడు టెంపుల్ నెక్ అయితే చేయాలండి. సో దానికోసం అయితే నేను ఇక్కడ ఇలాగా బ్యాక్ పార్ట్ని అయితే తీసేసుకున్నాను. దీని ఆధారంగా అయితే మనం ఇక్కడ మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇలాగ తీసేసుకున్నాము. క్యాన్వాస్ పేపర్ని అయితే ఇలాగ కట్ చేసేసి తీసేసుకోవాలండి. మనకి ఎంత హైట్ కావాలి, తర్వాత ఎంత విడ్త్ కావాలి అనేది నేను ఇక్కడ మీకు చెప్తాను. అంతకంటే ముందు ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ పైన అయితే ఎక్కువ, అంటే 1 ఇంచ్ అయితే తీసేసేయండి. ఈ 1 ఇంచ్ ఎందుకంటే మనకి పైన నెక్ స్టిఫ్ కోసం అయితే పెట్టుకుంటాము. తర్వాత ఇక్కడ చూడండి ఒకసారి నెక్ యొక్క హైట్ ఎంత ఉంది చూడండి. నెక్ ఇక్కడికైతే వస్తుందండి. ఈ డిజైన్ అన్నది ఇక్కడ నుంచి వచ్చేసి ఇక్కడికైతే స్టాప్ అవుతుంది. సో దానికోసం నేను ఇక్కడ ఈ విధంగా మార్కింగ్ చేసేసి ఇక్కడికి ఈ విధంగా మార్కింగ్ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ 1 ఇంచ్, తర్వాత ఇక్కడ ఒక 1 ఇంచ్ కవర్ అయిపోతుంది కదా. ఇక్కడ ఒక 1 ఇంచ్, ఇక్కడ స్టాప్ అయింది కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి 1 ఇంచ్ కరెక్ట్గా సరిపోయింది కదండి. వెడల్పు అనేది నేను 3 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ నుంచి 3 ఇంచెస్ ఇలాగా 3 ఇంచెస్ అనేది కంపల్సరీగా ఇలాగైతే తీసేస్తున్నానండి. తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికైతే ఇలాగా కొంచెం బ్రాడ్గా ఉంటేనే బాగుంటుందండి. సో దానికోసం అయితే నేను ఇలాగ తీసేసుకున్నాను. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇందులో ఇక్కడ నుంచి ఇక్కడికే రావాలి నెక్ అనేది. చూడండి క్యాన్వాస్ కదా మనం, ఇందులోనే ఈ మార్కింగ్లోనే ఇలాగా కట్ వర్క్ కదా ఇవ్వాల్సింది మనం. సో ఇలాగ ఇచ్చేసేసిన తర్వాత చూడండి ఇక్కడ నుంచి ఇలాగ తీసేసుకొని ఇలాగ రావాలి. ఇలాగ వచ్చేసిన తర్వాత మరి ఇక్కడ నుంచి ఇలాగ రావాలి. లేకపోయినా హ్యాండ్ తోటైనా వేయచ్చు. ఇక్కడికి వచ్చేసరికి ఇలాగ స్ట్రైట్గా అయితే రావాలండి. కరెక్ట్గా సరిపోయింది కదా.
ఈ షేప్ అనేది పర్ఫెక్ట్ రావాలి ఇలాగా. ఇప్పుడు వచ్చిన దాన్ని ఇలాగ కటింగ్ అయితే చేసేయాలి. కటింగ్ చేసేసిన తర్వాత మనము దీన్ని కటింగ్ అనేది చేయాలండి. చూడండి ఇలా. నేనైతే గ్లాస్తో వేసాను. ఒకవేళ మీకు అవైలబుల్గా ఉంటే ఏదన్నా కర్వ్ స్కేల్ అయినా కూడా తీసుకోవచ్చు. నేనైతే ఇలాగ గ్లాస్తో అయితే వేసాను. ఎలాగైనా మనకి నీట్గా రావాలంతే. కరెక్ట్గా వచ్చేసింది కదా. ఇప్పుడు చూడండి ఈ నెక్ అనేది ఇలా వస్తుంది. చూడండి నీట్గా వచ్చేసింది కదా. ఇలాగా దీన్ని ఓపెన్ చేస్తే ఇలా వచ్చేస్తుంది. నీట్గా వచ్చేసింది కదా. ఇలాగ వచ్చేసేయాలండి. చూడండి లైనింగ్ క్లాత్ని ఇలాగ పెట్టేసిన తర్వాత గమ్ ఎటువైపు అయితే ఉందో, సో ఇది గమ్ ఉంది, ఇది నార్మల్గా ఉంది కదా. సో గమ్ ఉన్నది క్లాత్ వైపుకి అయితే పెట్టేసేయాలి. గమ్ ఇటుపక్క ఉంది కదా. సో దీని అయితే నేను ఇలాగా టర్న్ చేసేస్తున్నాను. టర్న్ చేసేసిన తర్వాత ఇలాగ దీని మీదకి అయితే పెట్టేసానండి. చూడండి ఇలాగ రావాలి. ఇది కొద్దిగా హీట్ అయిన తర్వాత చూడండి ఇలాగా నీట్గా వచ్చేసింది కదా. ఇప్పుడు దీన్ని తీసేసి ఇది కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు మనమైతే దీన్ని డిజైన్ చేయాలి. కటింగ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే చేయాలండి. అంతేనండి ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.